హైదరాబాద్ కూకట్పల్లి కోటి రూపాయల దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. 24 గంటల్లోనే 4 నిందితులను పట్టుకున్నామన్నారు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. దోపిడీ చేసిన సొమ్మును రికవరీ చేశామని చెప్పారు. మరో 5 నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు డీసీపీ రితిరాజ్. దీనిలో ఇద్దరు విక్టిమ్ పార్టీ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఇది ఒక క్యాష్ తీసుకొచ్చి బయటికి వచ్చారు. అప్పుడు అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు మధ్యలో ఆల్రెడీ వాళ్ళకి అక్యూజ్ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా వాళ్ళు మధ్యలో కుకట్పల్లి ఏరియాలోనే వాళ్ళు మీద మిర్చి పౌడర్ పెట్టి వాళ్ళకి డిస్బ్యాలెన్స్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చూపించి వాళ్ళ నుంచి క్యాష్ తీసుకుపోయారు. ఫార్చునేట్గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి మన CCTNS కానిస్టేబుల్ వైభవ్ ఆ రూట్లో క్రాస్ చేసినప్పుడు అతనిది అన్ని చూశారు. చూసిన తర్వాత అతను మన SHO గారు సుబ్బారావుకి చెప్పారు. అప్పుడు సుబ్బారావు ఇమీడియట్లీ సీన్కి పోయారు. అప్పుడు ఆ టైంలో అక్కడి నుంచి ఫస్ట్ అక్యూజ్డ్కి తీసుకొచ్చారు. అన్నీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదే మాట జరిగింది, వాళ్ళ నుంచి క్యాష్ పోయింది. మళ్ళీ ఆ సీన్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కూటీ దొరికింది. అక్కడే స్కూటీది నంబర్ ఏంటి, ఆ నంబర్కి అడ్రస్ ఏంటి, అక్కడ ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది స్కూటీ ఒక పర్సన్ మదర్ పేరు మీద ఉంది, సోహెల్, ఒక లేడీ పేరు మీద ఉంది. ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది ఇది సోహెల్ ఒక అబ్బాయి ఉన్నారు, ఆమె కొడుకు, అతన్ని యూజ్ చేశారు. సోహెల్ది నంబర్ ట్రేస్ చేస్తే మళ్ళీ అది ఎయిర్పోర్ట్ చూపించింది. అదే రాత్రిలో మన వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసి రాత్రి నైట్ రౌండ్ ఆఫీసర్ ఉన్నారు, ఇది అడిషనల్ డీసీపీ సర్లింగంపల్లి, అతనితోటి కోఆర్డినేట్ చేసి ఎయిర్పోర్ట్కి పోయి ముగ్గురుకి పట్టుకున్నారు. ముగ్గురు ఇది వాళ్ళు లక్నోకి ఫ్లైట్స్ బుక్ చేసి అక్కడికి పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ మన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి పట్టుకున్నారు. ఇది రాత్రిలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున వాళ్ళ నుంచి మనకు ఓన్లీ 5 lakh క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇంటరోగేషన్ చేసి ఇంకా అక్యూజ్ గురించి వాళ్ళకి టీంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి మనకు తెలిసింది. మళ్ళీ ఇది మన ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇప్పటి వరకు టోటల్గా 78 lakh వరకు మన దగ్గర కలెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తాం.